ఏ ఊరి జనం నిన్ను ద్రోహి అంటున్నారో వాళ్లే నిన్ను దేవతగా చూసే రోజు తప్పకుండా వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. ఎంతసేపు ఆడు? చెక్. వావ్, నేనే గెలిచాను. ఎవరో ఆడితే నువ్వెలా గెలుస్తావు? హలో, తన ఆట నువ్వాడేవేంటి? ఎవరు నువ్వు? నా ఫ్రెండ్ మావయ్య గారి గురించి రీసెర్చ్ చేయడానికి వచ్చింది. ఫ్రెండా? ఎప్పటినుంచి? ఎప్పటినుంచి అయితే నీకెందుకు? ఆట ఓడిపోయావు. ఆ మాట అన్నావంటే చంపుతా. వాళ్ళు వీళ్ళు ఆడితే గెలవటం కాదు. సరే, తనతోనే ఆడు. ఏమాత్రం గెలుస్తావో నేను చూస్తాను. నీలా, రా కూర్చో. కూర్చో. ఆడు. ముక్కు మొహం తెలియని వాళ్ళతో నేను ఆడను. తనంతే, 5.5 అడుగుల పొగరది. తన గురించి నువ్వేం పట్టించుకోకు. ఓడిపోతానన్న భయంతోనే వెళ్ళిపోయింది. పద పద. ఆహా, ఇడ్లీ మల్లె పువ్వులా ఉంది. చట్నీలో ముంచుకొని నోట్లో వేసుకుంటే ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది. అదరహో, ఇడ్లీ సూపర్, చట్నీ ఇంకా సూపర్. ఇంకో 2 ఇడ్లీలు అయ్యమ్మా. ఏమిరా, ఇడ్లీలు మల్లె పువ్వులా ఉన్నాయా? నీ కళ్ళేమన్నా దొబ్బినాయిరా? రంగు చూడు ఎట్టా ఉందో కాది పంచలా. మైథిలి, టిఫిన్ రెడీయా? ఆఫీస్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉంది. 1 minute పానీ. మైథిలి, టేబుల్ మీద టిఫిన్ రెడీగానే ఉందిగా, లోపలికి ఎందుకు? పెట్టేయొచ్చుగా. ఇడ్లీలు తింటావా? ఏ తినకూడదా? తాత లింగం తింటున్నారుగా, వాళ్ళతో పాటే నేను. కమాన్ పెట్టు. నీకు దోశలు ఇష్టం కదా, అందుకే పిండి రెడీగా పెట్టాను. నువ్వు వస్తే వేడివేడిగా వేసిద్దామని. వావ్, దోశలా? వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. త్వరగా వెళ్ళు. చూసినావురా, మనకేమో చల్లపడిన ఇడ్లీలా, దాని పెరుగుడికేమో 7 దోశలా. మనమేం తక్కువ తిన్నాంరా? పిండి కొద్దీ ఇడ్లీ, ప్రేమ కొద్దీ అట్టు. అంతేనంటావా? అంతే అనుకో, ఫీల్ అవ్వకు మామా.
పానీ తినగా పిండి మిగిలితే నీకో 2 నాకో 2 దోశలు వేస్తుందిలే, నువ్వు తిను. రేయ్ నువ్వు తింటే తినుగానే, నేను చచ్చినా తిన్నో, నేను ఇడ్లీలే తింటా. మిగిలిన తినటానికి నీ లెక్క నేనేమన్నా అడుక్కు తినేవాళ్ళ కనిపిస్తున్నానా ఇంద్రా? ఇక్కడ సిద్ధప్ప లెవెల్ ఏం తక్కువ లేదు. ఎలా ఉంది పానీ? నీలాగే అందంగా ఉంది. ఏరా నువ్వు అట్టు తింటున్నావా, అందాన్ని తింటున్నావా? ఈ అందమైన అట్టు మైతి వేస్తే ఆనందంగా తింటున్నాను తాత. నువ్వేందిరా కుక్క లెక్కన ప్లేట్ కలిసి చూస్తా ఉండవు? తలంచుకొని ఇడ్డల్లో తిను. నా ఇష్టాన్ని తెలుసుకొని ఇంత టేస్టీగా దోశ వేసి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ మైత్. ఇంకో దోశ కావాలి. ఇంకొకటేంటి, 2 దోశలతోనే ఫినిష్ చేస్తావా? నేను ఒప్పుకోను, మినిమం 5 అయినా తినాలి. తినాలంటే నువ్వు త్వరగా పెట్టాలి. ఇప్పుడే తెస్తాను. మైత్ దోశ అయిపోయింది, ఇంకోటి త్వరగా. వస్తున్నాను పానీ. మైథిలి త్వరగా తీసుకురా. వస్తున్నాను. ఏమైంది మైత్? ఏం లేదు పానీ, దోశ తిరిగేద్దామని అట్లకాడ పట్టుకుంటే కాలింది. చెయ్యి కాలిందా? ఏది చూపి. ఏం లేదు, చిన్నదే. ముందు నువ్వు చెయ్యి చూపించు. చిన్నదంటావేంటి? చెయ్యాలా కాలితే? కిచెన్లో ఇవన్నీ మామూలే పానీ. నువ్వు వెళ్ళి కూర్చో, నేను దోశలు తీసుకొస్తాను. ఏమొద్దు, ముందు నువ్వురా. పానీ ఏంటి ఇంత చిన్న విషయానికి? నీకు చిన్న విషయం, నాకు మాత్రం చిన్న విషయం కాదు. పానీ నువ్వురా, కూర్చో. ఏం అవ్వలేదు పానీ. 1 minute. ఏమైనాదమ్మా వాడట్టా కంగారు పడతా ఉన్నాడు? ఏం లేదు తాతయ్య, దోశలు వేస్తుంటే చెయ్యి కాలింది, దానికే పానీ ఇంత కంగారు పడిపోతున్నాడు. పానీ ఆగు. చూసావా అప్పుడే ఇలా బొబ్బలు వచ్చాయి? పెయిన్గా ఉందా? కొద్దిసేపు ఓడ్చుకో, తగ్గిపోతుంది. వాళ్ళ ఇంట్లో వంట చేయకు, హోటల్ నుంచి తెప్పిస్తాను, ఓకేనా? ఏలు గాలినందుకే ఇల్లు గాలినంత అడావుడు చేస్తుండవు ఇంద్రా. తాతయ్య, మైత్ ఈజ్ మై హార్ట్. తనకి చిన్న గాయం అయినా నేను తట్టుకోలేను. బికాస్ నా కోసం అన్నిటినీ అందరినీ వదిలేసి వచ్చింది. ఐ లవ్ హర్ ఎవర్ ఫర్ ఎవర్. రేయ్ భార్య అంటే లవ్ ఉండాలిరా, మరీ ఇంత లవ్ ఉండకూడదు, సులకనైపోతావు. తన కోసం నేను ఏమైపోయినా ఐ డోంట్ కేర్. రా మైత్, రిలాక్స్ అవుదు. తను వెళ్తాదిలే, నువ్వు వెళ్ళు. ఆఫీస్కు టైం అవుతుందా? ఏదో మీటింగ్ కూడా ఉందన్నావుగా,
ఎదురు చూస్తా ఉంటారు. పో. నో ఆఫీస్, ఓన్లీ మైత్, మై స్వీట్ మైత్. ఏంటి ఆఫీస్కి వెళ్ళవా? తగ్గిపోతుందిలే, నువ్వు వెళ్ళు పాని. తగ్గే వరకు వెళ్ళను మైత్. అది కాదు పాని, ప్లీజ్ అది ఇంకేం మాట్లాడద్దు. ఐఎమ్ యువర్ కేర్ టేకర్. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, ఓకేనా? ఓకే బాబా, ఓకే. దాట్స్ గుడ్. పద. ఈడే మగాడ్రా, పెళ్ళాం కొగ్గట్టుకొని అట్టా తిరుగుతా ఉన్నాడు. సిగ్గనిపించడంలా? సిగ్గెందుకు, తన పెళ్ళ వెనకేగా తిరుగుతోంది. పెళ్ళామైతే తిరిగేస్తారా ఏంది? ఎవరిని ఎక్కడ ఉంచాలా అక్కడే ఉంచాలా. అప్పుడే పెళ్ళాం మూడు మాట వింటాది. లేకపోతే ఇదిగో ఈ లెక్కన పెళ్ళాం మాట వినాల్సి వస్తుంది. ఇది నాకు నచ్చలా. నీలా, మా ఇంట్లో నీకు కంఫర్టబుల్ గానే ఉందా? వెరీ కంఫర్టబుల్. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. చచ్చా, నాకెలాంటి ప్రాబ్లం లేదు. నేను ఫ్రీగానే ఉన్నాను. ఎవరి అమ్మే? నీలా అని పిహెచ్డి స్టూడెంట్, మావయ్య మీద రీసెర్చ్ చేయడానికి వచ్చింది. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రండి, వచ్చి కూర్చోండమ్మా. పర్వాలేదమ్మా. ఎక్కడ చదువుతుండావు? హైదరాబాద్ యూనివర్సిటీ అండి. నీ ఎనయం అది చూస్తా అంటే పద్ధతి గల పిల్లట్టే అనిపిస్తాంది. నాకే గనక కొడుకుంటేనా కళ్ళకద్దుకుని నిన్నే కోడలిగా చేసుకునేటి దాన్ని. చూడటానికి కుందన బొమ్మలా ముచ్చటగా ఉండావు. మేకప్ వేసుకుంటే అందరూ అందంగానే ఉంటారు. అందం వస్తుందేమో గాని ఆ కళ రాదుగా. పుట్టుకతోటే రావాలి. బాగా చెప్పారు. కొంతమందికి కుళ్ళుకునే కళ్ళే తప్ప ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే కళ ఉండదు. ఆ కళ పరాయిళ్ల మీద పడి తినే వాళ్లకొస్తుంది, నాలాంటి వాళ్లకు రాదులే. ఎవరు పరాయిళ్ల మీద పడి తింటుంది? నువ్వు ఎవరి గురించి గొప్పగా మాట్లాడుతున్నావో వాళ్ళు. ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవించడం నేర్చుకో. ఇంట్లో ఇంటి మనుషులతో ఎలా ఉండాలో వచ్చిన వాళ్ళకి నేర్పు, నాకు కాదు. పొగరు, డబ్బుందన్న పొగరు. ఆ పొగరు నీకు వచ్చుంటేదిరా. మీ నాన్న ఆస్తి నీకు ఇచ్చుంటే అడ్డమైన ఆదర్శాల కోసం ఖర్చు పెడితే ఇదిగో ఇలాగే ఆవేశం మిగులుతుంది. బాగా చెప్పావు బామ్మ. నేనెప్పుడూ అట్టాగే చెప్తానే. ఆదర్శాలు మనసుకి అర్థం అవుతాయి కానీ నోటికి అర్థం కావు నాన్నమ్మా. అవునరా, అంత బాగా మీరు మనసుతో అర్థం చేసుకున్నారు కాబట్టే ఇట్టా ఆగోరిస్తున్నారు. మేం బాగానే ఉన్నాం. మీ బాగు నాకు చెప్పాలా? నంది గురించి శివుడికి చెప్పినట్టు నేను చూడటల్లా. మీ మావయ్య దేవుడు అనుకుని ఆయనకి నైవేద్యాలు నివేద్యాలు పెట్టినట్టు ఆయన ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకురావాలి అంటూ మీరు ఉన్నదంతా ఊడ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆస్తి పోయి ఊడ్చే చీపురు మీ చేతికొచ్చినది. మీ మావయ్య ఆస్తేమో ఆ తులసి జగదీశులు ఆనందంగా అనుభవిస్తున్నారు. సొమ్మొకడిది సోకొకడిది. ఆదర్శాలు ఒకళ్ళవి, దానికోసం అడ్డుకునేవాళ్ళు ఇంకొకళ్ళు. దురద ఒకళ్ళకొస్తే ఇంకొకళ్ళు గోక్కోకూడదురా. ఆదర్శాలు ఆశయాలు వింటానికి బావుంటాయి,
తినటానికి పనికిరావు. అందుకే సచ్చిన వాళ్ళకి దండం పెట్టి ఊరుకోవాలి గాని దేవుడు అని నెత్తిన పెట్టుకుంటే మన జుట్టే రాల్తాది. బామ్మగారు, ఆదర్శాలు ఆశయాలు అనేవి ఎదుటివారికి తిండి పెట్టడానికి, మనం తినడానికి కాదు. అవి వినడానికి బావుంటాయి. విని 10 మందికి మేలు చేస్తే మనకి మేలు జరుగుతుంది. అబ్బా, ఎదుటి వాళ్ల మీద అసూయ ద్వేషాలు చూపిస్తే అవి వాళ్లనేమీ చేయకపోగా తిరిగి మనకే నష్టాన్ని కలిగిస్తాయి. గుడ్డొచ్చి కోడికి చెప్పినాదంట గుడ్డెట్ట పెట్టాలా అని. అలా ఉంది నువ్వు చెప్పేది. వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఈ ఇంటి తిండి పెట్టేవాళ్ల ఆలోచనలు బాగానే వంట పట్టాయి. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అంటారు. ఇప్పటిదాకా ఈ ఇంట్లో ముగ్గురే అనుకున్నా, నీతో 4. ఇక ఆశయం, ఆదర్శం, ఆలోచనలు, భావాలంటూ 4 స్తంభాలాట ఆడుకోవచ్చు. మంచి కాలక్షేపం అవుతుంది మీకు. బామ్మగారు, పెద్దవారు, నోటికెంతొస్తే అంత మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడాలో చెప్పమ్మా, నేర్చుకుంటాను. చూడండి, మంచిగా మాట్లాడకపోయినా పర్వాలేదు, చనిపోయిన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకండి. పోయిన వాళ్ళు దేవుడితో సమానం. ఆనంద్ గారిని ఎంతమంది దేవుడిగా కొలుస్తున్నారో మీకేం తెలుసు? అందుకేనా హైదరాబాద్ నుంచి ఎగేసుకుని ఆనంద్ గురించి తెలుసుకోవాలని వచ్చినావు? ఏం తెలుసుకుంటావు? ఆయన ఏమన్నా స్వతంత్రం తెచ్చిన మహాత్ముడా, సంఘ సేవ చేసిన మదర్ తెరీసానా? ప్రేమించిన దాని చేతిలో మోసపోయి ఆస్తంతా అప్పచెప్పిన అనామకుడు. అట్టంటోన్ని మీరంతా దేవుడు అనుకోవడం, ఆయన గురించి పుస్తకాలు రాయడం. బామ్మగారు, మంచి పని చేసే ప్రతి వాళ్ళు మహాత్ములే. జనానికి సేవ చేసే వాళ్ళు ప్రతి వాళ్ళు మదర్ తెరీసాలే. పక్క వాళ్ళకి సహాయం చేయకుండా ఉన్న ఆస్తిని వాళ్ళు మాత్రమే అనుభవిస్తూ అలా ఆనందించే వాళ్లే నిజమైన అనామకులు. వాళ్ల గురించి వాళ్ళు తప్ప ఇంకెవరి గురించి ఆలోచించరు. సొమ్ముతో సుఖపడేవాళ్లు చరిత్రని చదువుతారు. సొమ్ముని జనాల సేవకు ఉపయోగించేవాళ్లు చరిత్రగా మిగిలిపోతారు. ఏంది? నా ఇంట్లో ఉంటూ నాకే ఎదురు సమాధానం చెప్తావా? మీరు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పనే గాని మీకెదురు సమాధానం చెప్పలేదు. చెప్తావమ్మా, చదువుకున్నావన్నా పొగరు, ఏవైనా చెప్తావు. తప్పు నీది కాదులే. దాన్ని పోయే దరిద్రాన్ని ఈ ఇంటికి తీసుకొచ్చింది చూడు, మా కోడలు దరిద్రం, దాన్ని అనాలి. దానండ చూసుకునేగా నీకు ఈ కొమ్ములు. అంటే నన్ను అనండి, అనవసరంగా ఆంటీని ఎందుకంటున్నారు? అంటానే, నా ఇష్టం. అది నా కోడలు, నా నోటికొచ్చినట్టు అంటాను. అడగడానికి నువ్వెవరు? అయినా నీకే అధికారం ఉందని చెప్పవే, చెప్పు. అసలు నేనే ఇంటి నీలా నీలా చిన్న పెద్ద లేకుండా ఏందా మాటలు? అట్టా పెట్టు దానికి గడ్డి. అది ఆనంద్ గారి గురించి తప్పుగా మాట్లాడుతుంటే. మాట్లాడితే ఈ ఇంటికి పెద్ద దిక్కని కూడా చూడకుండా మాటకు మాట సమాధానం చెప్తావా? నేనేమి తప్పుగా మాట్లాడలేదు ఆంటీ. మాట్లాడమే తప్పు, ఇంకేం మాట్లాడకు. నువ్వేడికెందుకు వచ్చినావో ఆ పని చూసుకొనెళ్ళు, అంతేగాని పక్కోళ్ళ గురించి నీకెందుకు? నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు ఈడ మనుషుల మనస్తత్వాలకు తగ్గట్టుగా నడుచుకోవాలా, నీ ఇష్టం వచ్చినట్టు కాదు. తెలిసినదా? అది కాదా ఆంటీ? ఇంకేం మాట్లాడుకో. ముందు బామ్మగారికి క్షమాపణ చెప్పు. చెప్పమన్నానా?
క్షమించండి బామ్మగారు. ఆ ఇక నుంచైనా కాస్త నోరు అదుపులో పెట్టుకుని ప్రవర్తించు. లోనికి పో. పదమ్మా కీర్తి, నీకోసం బొమ్మిడాయల పులుసు చేశాను. వేడి వేడిగా తిందు గాని చల్లారిపోతుంది. రామ్మా రా. అయ్యో, మాటల్లో పడి వచ్చిన విషయమే మర్చిపోయాను దుర్గా. ఇంట్లో నూనె నిండుకుండాది. ఓ గ్లాసుడు మంచి నూనె ఉంటే ఇస్తావా? రేపు తిరిగిచ్చేస్తాను. తెస్తానుండు భ్రమరం. అమ్మా, ఏంద్రా? నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదమ్మా. నీల విషయమా? నీల ఏం తప్పు చేసిందని అందరి ముందు అలా మందలించావు? దేవుళ్ళంటి మావయ్య గురించి బామ్మ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఇన్నాళ్ళు మనం విన్నట్టు ఊరుకున్నాం. కనీసం బామ్మకి ఎదురు చెప్పలేకపోయాం, ఆమె నోరు మూయించలేకపోయాం. ఇప్పుడు ఆ పని నీల చేస్తే అభినందించాల్సింది పోయి అవమానించడం ఏం బాలేదమ్మా.